రైట్, మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల అంశం మీద ఈరోజు రౌండ్ టేబుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు నిరుద్యోగుల విషయం? ఇంకా కూడా అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం కూడా దగ్గరికి వస్తూ ఉన్నది. ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా ఈ రౌండ్ టేబుల్లు, రాస్తా రోకోలు, రోడ్లెక్కి కొట్లాడాల్సినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా నోటిఫికేషన్ల విషయంలో వీళ్ళకు సానుకూలంగా వచ్చినటువంటి సందర్భంగా అనిపిస్తలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు పాలకులు ఎప్పుడు కూడా నిరుద్యోగ సమస్యను ఒక తీవ్రమైన సమస్యగా పరిగణిస్తలేరు. నిరుద్యోగ సమస్య అంటే వాళ్లకు పట్టింపు లేదు. అందుకని వీళ్ళ నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వస్తే నియామకాలు వస్తాయని ఆశించారు, కానీ మిగిలింది నిరుద్యోగం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం. భారతదేశంలో PLFA సర్వే అని లేబర్ డిపార్ట్మెంట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దాంట్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఇవాళ ఉద్యోగం లేకపోవడంతో 16 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఎవరు సృష్టించారు ఇదంతా? సో అందుకని ఇవాళ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తుంటే రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ దీని మీద నిరుద్యోగత మీదనే కొంత ఫోకస్ చేసి ఆ రోజు నిరుద్యోగులందరినీ కూడగట్టి బస్సు యాత్రలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రచారాలలో వాళ్ళని తిప్పి మార్పు తెస్తామనేది ఒక కోణం అయితే, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటే నిరుద్యోగులు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయి అవ్వతాతల కాళ్ళు మొక్కి మరి మా బతుకులు మారితే మీరు ఈరోజు ఈ పెన్షన్ చూసుకుంటే రేపు నా భవిష్యత్ అంతా మారిపోతుంది, మన కుటుంబమే బాగుపడుతుంది, ఒక్కసారి కాంగ్రెస్ కోటే అని చెప్పి వాళ్ళని బతిలాడేయించిన సందర్భం. ఈరోజు ఏంది అసలు కాంగ్రెస్ వైఖరిని ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కూడా నిరుద్యోగులను వంచిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మేము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లో 2 లక్షలు నింపుతామన్నారు. వీళ్ళు నింపింది 65-70 వేలకు మించి లేదు. ఒకటి. రెండోది, మేము నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామన్నా ఇప్పటి వరకు రూపాయి వాడికి ఇవ్వలేరు. నేను చెప్తున్న 3,000 ఉద్యోగాలు ఇప్పుడు యూనివర్సిటీస్లలో 3,000 శాంక్షన్ పోస్టులలో 2,000 ఖాళీ ఉంటే కూడా వీళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలే ఆ టీచర్ పోస్టులు నింపారు. మరి వీళ్ళు ఏం నింపుతారు? ఎందుకున్నారు? ఎవరు కోరుకున్నారు? ఎంతసేపు ప్రాజెక్టులు, కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప ఇంకా వీళ్ళకి ఏం పనికిరాదా? అందుకని యువత ఇవాళ రోడ్డు మీద పడుతుంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడ పోయినా యువత ఆందోళన చేస్తుంది. తెలంగాణలో కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీద అంటే మన సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులుగా. మరి అంత పెద్ద ఎత్తున నిరుద్యోగం ఈ రాష్ట్రంలో ఉంటే మీరు మాట్లాడుకుంటూ కాలం క్షేపం చేసుకుంటూ కూర్చుంటే ఎవరికి పనికి వస్తుంది? ప్రధాన ఆరోపణ ఏంటంటే వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి అంటే జెన్యూన్ ఇష్యూ కాదు ఇదంతా. నిరుద్యోగులు బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారు, కొన్ని పార్టీలకు కొలాబరేట్ అయి ఉన్నారు వీళ్ళని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు చెప్పండి సార్, నిజంగా కొలాబరేట్ అయినారు అనే ఈ జెన్యూన్ ఇష్యూ కాదు అని అనుకుంటున్నారా మీరు కూడా? ఇది 100% జెన్యూన్ ఇష్యూ. కొలాబరేట్ అవుతున్నారా లేదా అనేది వాళ్ళకు సంబంధించిన అంశం మనకు సంబంధం లేదు. బట్ అంశం అనేది జెన్యూన్. నేను ఒకటే ప్రశ్నిస్తున్న సూటి ప్రశ్న, నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో శాఖల వారీగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి నువ్వు ప్రచురించు. ఎంతమంది కాంట్రాక్ట్ ఉన్నారు, ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అది మీరు ప్రచురించకుండా మీరు ఊరికేది దీన్ని జెన్యూన్ ఇష్యూ కాదు పార్టీలు లేవదీస్తున్నాయంటే మీరు ఆ రోజుల్లో మీరు ప్రియాంక గాంధీని తీసుకొచ్చేసి యూత్ డిక్లరేషన్ ఇచ్చి మీరు అధికారంలోకి రాలేరా? అదే మేము కోరుకుంటున్నాం, చెప్తున్నాం. అదే ఫైనల్గా వీళ్ళకి సంబంధించి కూడా రీసెంట్గా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఒక మీరు ఐఏఎస్ పొజిషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పండి, విద్యాశాఖ విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే, నేను ఎందుకు రాజీనామా చేయాలి, నేను చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నా, నేను వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చిన టీచర్లు అందరికీ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి విద్యాశాఖ దగ్గర పెట్టుకున్న దగ్గర నుంచి ఏమైనా మార్పులు చేర్పులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, డౌన్ఫాల్ కావచ్చు, అట్లా ఏం అబ్జర్వ్ చేసిండు సార్? నేను చూస్తున్నాను, విద్యలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నీకు నిజంగా విద్యానికి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనుకుంటే మొదలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయి. విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 12C ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% ఫ్రీ సీట్స్ SC ST BC పూర్ పీపుల్కి ఇవ్వాలి. నువ్వు అది చెయ్యవు. ఫీజు రెగ్యులేషన్ చెయ్యకుండా నేనేదో విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసి బ్రహ్మాండంగా చేసినా అది అతి శుద్ధ తప్పు. విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రజలలో పెద్ద విశ్వాసం లేదు. ఇవాళ విద్యా పేరు మీద లక్షల కోట్ల వ్యాపారం తెలంగాణలో జరుగుతుంది. సో ఆ వ్యాపారాన్ని అరికట్టి నిజమైన నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలి. నువ్వు విద్యా కమిషన్ వేసినావు, మరి విద్యా కమిషన్ వేసిన రికమెండేషన్స్లో ఏం ఇంప్లిమెంట్ చేసినావు? విద్యాశాఖ మీద నీకున్న చిత్తశుద్ధి. నేను యంగ్ ఇండియా స్కూళ్ళు కడతా అంటున్నాను. యంగ్ ఇండియా స్కూల్లో మీ ఎమ్మెల్యేల మీ ఎంపీల కొడుకులు మీ బిడ్డలు పోయి చదువుతారా? చదివించండి. అఫీషియల్గా ఆయన చెప్పినటువంటి మాట 24,000 నుంచి 27,000 స్కూళ్ళు మూతపడిపిస్తాం, మొత్తం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టిస్తాం అని చెప్పిండు. ఎట్లా అనిపించింది ఆ మాటలు? నాకైతే అసలు నచ్చలేదు. ఆ ప్రపోజల్ కూడా వైబుల్ ప్రపోజల్ కాదు. అది బడుగు బలైన వర్గాల పిల్లని విద్యకు దూరం చేసేటువంటి ప్రపోజల్ తప్ప ఇంకొకటి కాదు.
ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ రేవంత్ రెడ్డి స్టూడియో? నేను చెప్పేది ఒకటే, మీకు విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే మొదలు ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయండి, ఫీ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మీరు రిక్రూట్మెంట్ కూడా చేయండి పెద్ద ఎత్తున. మొదల యూనివర్సిటీని ప్రక్షాళన చేయండి. 14 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటి వరకు ఆ టీచర్ల పోస్టులు రిక్రూట్ చేయలేము, ఇంకేం మాట్లాడతారు మీరు? మొదలు ఆ పని చేయండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.